వందనాలు. థ్యాంక్ యూ శంకర్. గతించిన 24 సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మీతో ఈ విధంగా సమయం గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అసలు మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఒక పెద్ద సైన్యాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎక్కువగా మిషన్స్ గురించి ఛాలెంజ్ చేస్తుంటాను, సంఘాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటాను సువార్త గురించి. సో మిమ్మల్ని అందరూ చూస్తుంటే గొప్ప మిషనరీస్గా అనిపిస్తున్నారు. నేను మా పురాణల సంఘంలో ఎప్పుడు చెప్తుంటాను, అరే చర్చ్లో మీరు ఎన్ని సంవత్సరాలు కూర్చుంటారా అబ్బాయి, చర్చ్ మొత్తం ఖాళీ అయిపోవాలా? ఎందుకంటే సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి, వెళ్ళవలసిన వాళ్ళు చాలా అవసరం ఉంది. సో మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు గొప్ప మిషనరీస్గా అనిపిస్తున్నారు. సో అది మీ జీవితాల్లో నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నా. సో దీన్ని నేను వాక్యం చెప్పకముందు ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్తాను. నాది చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. తమ్ముడు హరీష్ మంచి టెస్ట్ మనీ చేసాడు. నిజంగా యేసు ప్రభు చేసిన కార్యం ఎంత గొప్పగా ఉంటుంది కదా. భయంకరమైన పాపిని దేవుడు రక్షించిండు. తమ్ముడు అంటే మాస్టర్స్ చేస్తే నేను పాపంలో పిహెచ్డి చేసిన. అంటే తమ్ముడు చెప్తుంటే నా జీవితం కూడా చాలా కనిపించింది. 22 సంవత్సరాలు ఆ టైంలో, 23 సంవత్సరాల టైంలో, అంటే 9th క్లాస్లోనే సిగరెట్లు తాగడం చిన్నగా అలవాటు అయిపోయింది. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎలా అంటే ఇలా అయిపోయింది. ఓకే. సో డ్రగ్స్, గంజాయి అలవాటు పడేది. సో డిగ్రీకి హైదరాబాద్కి వచ్చిన, అంటే పెద్ద చదువు వచ్చి కాదు, ఇదంతా కూడా ఘోరంగా భయంకరంగా కాపీ కొట్టొచ్చిన. ఇంకొకటి విషయం ఏంటంటే, నేను స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నా లాంగ్వేజ్ ఏం మారదు, నేను పక్కా తెలంగాణలో మాట్లాడతా. సో మీరు దయచేసి అర్థం చేసుకోవాలా. సో డిగ్రీకి వచ్చిన తర్వాత అన్వర్లూమ్ కాలేజ్లో జాయిన్ అయినాను. డిగ్రీకి ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయినాను కరీంనగర్లో చేసి. డిగ్రీకి ఎక్కడ కాపీ జరుగుతుంది అని మా ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళని వెతికితే అన్వర్లూమ్ కాలేజ్లో మస్తు జరుగుతుంది, మంచి బుక్కులు పెట్టి రాసుకోవచ్చు అంటే అక్కడ చేసిన. ఇంటర్మీడియట్ కూడా 1 సిట్టింగ్ రాసిన. నేను ఫస్ట్ రెగ్యులర్గా ఫెయిల్ అయిపోయినా. 1 సిట్టింగ్ కూడా ఎక్కడంటే విజయవాడలో రాసిన. అంటే మీకు తెలుసు మొత్తం అరేంజ్ చేసినారు అనమాట, విజయవాడలో రాయాలి. అక్కడ రాసి హోటల్లో రాస్తుంటే మంచి మధ్య మధ్యలో ఛాయ్ ఇచ్చేది, అంటే చూసుకుంటూ రాసి. సో నాకు 52 సంవత్సరాలు దాటినాయి. దేవుని కృపలో నా భార్యతో మీ మధ్యలోకి రావడం నాకు సంతోషం. సో అలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడండి. ఇది కేవలం దేవుని యొక్క కృప. తర్వాత నేను మారిన తర్వాత అసలు ఒక పాట రాసిన, ఆశ్చర్యము అద్భుతము నా తండ్రితో నేనుండుట. అసలు నేనెవరు, నేను మారడం ఏంది, ప్రభువుని అనుభవించడం ఏంది, ఈ సంతోషం ఏంది, నిత్య జీవానికి ఆ యోగ్యత ఏంది, నాకు అసలు ఏంది అని చెప్పేసి నేను దేవుణ్ణి గొప్పగా స్తుతించానండి. సో ఈ సత్యాన్ని ఎప్పుడైతే నేను మారు మనసు పొంది రక్షింపబడ్డానో, ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలా, అందరికీ ప్రకటించాలా అని అనుకుని ఒక దృఢ నిశ్చయంతో రక్షింపబడ్డది మొదలుకొని నా జేబులో కలపత్రాలు ఉండేటి, నా బ్యాగ్లో కలపత్రాలు ఉండేటి, బస్సులో, ఆర్టీసీ బస్సులో, ఇక్కడే హైదరాబాద్లోనూ ఉన్న యశోద హాస్పిటల్లో జాబ్ చేస్తుండే, అడ్మిషన్ కౌంటర్లో. సో హాస్పిటల్కి వచ్చే వాళ్ళను రూమ్స్కి వెళ్ళి ప్రార్థన చేసి సువార్త చెప్పేవాడిని. నర్సులందరికీ సువార్త చెప్పటోని, అందరికీ ఎవరు కనిపిస్తాను ఇడిచిపెట్టేది కాదు. సో ఆ దినదినము ఆ భారం నాకు ఎక్కువైంది. ఆ టైంలో బైబిల్ కాలేజ్లో జాయిన్ అయినా. తర్వాత బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు అప్పటికే దేవుడు బాగా భారం ఇచ్చిండు. ఏంటంటే ఇక్కడ సంఘాలు బాగున్నాయి, సంఘాలు లేని ప్రాంతాలకు వెళ్ళాలి, సువార్త చేయాలి. ముఖ్యంగా శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని భారంతో ఉండే. ఎప్పుడు కూడా నేను అనుకోలేదు, ఎప్పుడు కూడా నేను పురాణాలకు వెళ్ళాలని అనుకోలేదు.
సో ప్రార్థన చేస్తున్న దేవుణ్ణి అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏంది నా పరిచర్య అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన అక్కడికి వెళ్ళాలి. సో ఆ విషయాన్ని డాక్టర్ డేవిడ్ విల్లీస్ మా టీచర్ ఉండే డేవిడ్ విల్లీస్కి వెళ్ళి చెప్పిన, సార్ నాకు ఇట్లా దేవుడు మాట్లాడుతుందంటే అప్పటికీ నేను అక్కడ మంచిగా వాడబడుతున్నా, వాడెన్గా. హాస్టల్ అంతా కూడా ఆత్మీయంగా చాలా బాగుండే స్టూడెంట్స్. లేదు, దేవుడు నిన్ను ఇక్కడనే మంచిగా వాడుకుంటున్నాడు, నువ్వు ఏదో భ్రమపడుతున్నావు, అదేం లేదు అన్నాడు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడని చెప్పాను. చెప్పగానే సరే మంచిదని సార్ కూడా వెళ్ళి నేను చెప్తా రేపు అని చెప్పిండు. సార్ వెళ్ళి నా కోసం ప్రార్థన చేస్తే సార్కి వచ్చిందంట మెసేజ్, సెండ్ హిమ్ అని. సో దేవునికి స్తోత్రం. ఆయన అట్లా మామూలు వ్యక్తి కాదు, ఈ స్వరాల మీద కట్టుకున్నాను కాదు. ఇప్పుడు మన స్టీవెన్ డేవిడ్ తెలుసు కదా, స్టీవెన్ డేవిడ్ మెంటర్, టీచర్ ఆయన. స్టీవెన్ డేవిడ్ ఇప్పుడు చేస్తున్న టీచింగ్స్ అన్నీ కూడా పునాది డేవిడ్ విల్లీస్. సో అద్భుతమైన టీచర్, నాకు చాలా దగ్గరగా ఉండే ఆయన, నన్ను కూడా డిసైప్లింగ్ చేసిండు. కానీ దేవుడిని తెలుసుకోవడానికి, దేవునిలో ఎదగడానికి థియాలజీ బైబిల్ కాలేజ్ నాకు చాలా ఉపయోగపడ్డది. నేను దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటున్నానో అక్కడ చేరిన తర్వాత, ఎంతగా తెలుసుకుంటున్నానో అంతగా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాను. దేవుని కోసం బ్రతకాలనే తీవ్రమైన కోరిక నాలో పుట్టింది. నేను నా జ్ఞాపకం ఉన్నంత వరకు, మాది 3.5 సంవత్సరాల్లో ఒక 2 years మార్నింగ్ ఫాస్టింగ్ ఉండొచ్చు. చాపెల్ సర్వీస్లో ముఖ్యంగా మార్నింగ్ చాపెల్ సర్వీస్ ఉంటుంది మాకు. అట్లీస్ట్ 2 years అన్న, తక్కువలో తక్కువ. నేను ఎక్కువది చెప్పచ్చు కానీ చెప్తున్నా. నేను 2 years కూడా చివరిలో నేను కూర్చొని ప్రతిదినము దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ పాటల ద్వారా, మెసేజ్ ద్వారా వింటూ చివరిలో కూర్చొని లాస్ట్ కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని, దేవుని స్తుతించేవాడిని, దేవునిలో ఆనందించేవాడిని, దేవుని ఆరాధించేవాడిని. దేవునికి చాలా సమీపంగా ఆయన. థియాలజీ తెలుసుకున్నా కొద్దీ, దేవుని గురించి తెలుసుకున్నా కొద్దీ నా జీవితంలో గొప్ప మార్పు జరిగింది. సో దేవుడు మాట్లాడాడు. అక్కడ గ్రాడ్యుయేషన్ అవుతున్న టైంలో నేను 2000 April 5th కొరన్లా వెళ్ళడం జరిగింది. అప్పటికి మా చేతిలో రేచెల్ ఉండే, మా పాప. నాకు ఒక పాప, బాబు బాచి, అందరికి కొంతమంది తెలుసు. ఆడు ఇక్కడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. పాప చదువుకుంటుంది, పీజీ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. సో సుమారు సందర్భాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించిండు. జీరో నుండి. సో జీరో నుంచి స్టార్ట్ చేసి దేవుడు ఒక బలమైన సంఘాన్ని అక్కడ కట్టాడు. అనేక మందిని మిషనరీస్గా వేరే సంఘాల్లో కూడా ఈ లోకల్ చర్చ్ సెమినార్ చేస్తూ వాళ్ళను బలపరిచి మిషన్స్కి ప్రోత్సహించడానికి దేవుడు సహాయం చేసిండు. కొంత దేవుని కంటే శ్రేష్టమైనది ప్రపంచంలో ఏదీ లేదు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఆయన కోసం జీవించడం కంటే విలువైన జీవితం ఉండదు తమ్ముళ్ళు. అందుకోసం ఈ టెస్ట్ మని చెప్పిన యవ్వన ప్రాయంలో ఆల్మోస్ట్ 28 yearsలో నేను మిషన్స్కి వెళ్ళాను. పాపతో వెళ్ళాను. 26 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. 27-28 సంవత్సరంలో మిషన్స్కి వెళ్ళాం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకు ధైర్యం వస్తుంది అంటే, దెర్ ఈజ్ ఎ హోప్. మీరు ఒక వాక్యానుసారమైన మంచి సంఘములో, మంచి కాపరత్వంలో మీరు పెరుగుతున్నారు. మీ జీవితం చాలా విలువైంది. దేవుడు మీకోసం, మన కోసం ప్రాణం పెట్టిండు. దేవుని కోసం బ్రతుకుదాం. సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాం. కొన్ని కంఫర్ట్స్ పోతాయి అంతే. వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్దాం, అక్కడ ఉందాం బాయ్. ఎంతోమంది ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితము మిషనరీస్ వచ్చిన మన దేశానికి, ఫ్యామిలీస్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ. ఈరోజు మనం బైబిల్ పట్టుకొని సంతోషంగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే, మన వంతు ఇది, మన సంఘాల వంతు, మనం చేయాల్సిన పని. ఇక మిషనరీస్ రారండి బయట నుంచి, వచ్చిన వాళ్ళు ఏదో టీచింగ్ చేసి వెళ్ళిపోతారు. కానీ మన ప్రాంతాలకు, మన గ్రామాలకు మనమే వెళ్ళాలి. ఓకే, మంచిది. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. ప్రభువా మా తండ్రి, ఈ ఉదయకాలం నైనా HTBC సంఘంతో ఈ విధంగా సహవాసం చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా, కొన్ని లేఖన భాగాలు మేము ధ్యానం చేస్తుండగా
మాతో మాట్లాడండి, మమ్మల్ని పురికొల్పండి. నీ హృదయాన్ని మేము తెలుసుకోవడానికి నీ కృపా సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహాయాన్ని, నీ నడిపింపును కోరుకుంటూ మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సో నేను 24 సంవత్సరాల నా పరిచర్య జీవితంలో అంతా కూడా విలేజ్లోనే జరిగింది. నేను ఎక్కువ టీచింగ్ చేసింది కూడా గ్రామ సంఘాల్లోనే టీచ్ చేశాను. సో ఎక్కువగా నాకు ప్రశ్నలు అడిగే అలవాటు. సో ఈ మధ్యకాలంలో మా టీం నన్ను కాపరి అంతరంగ జీవితం గురించి బోధించాలని తీసుకెళ్లారు, కానీ చాలా కష్టపడ్డా నేను ఆ విధంగా బోధించడం. అయినప్పటికీ సంఘంతో కలిసి మాట్లాడడము, వాక్యం ధ్యానం చేయడం అంటే నాకు చాలా సంతోషం. సో నేను ఎక్కువగా ప్రశ్నలు అడుగుతానంటే నాకు బాగా తెలుసని కాదు, మీ నుంచి మంచి మంచి ఆన్సర్లు వచ్చినప్పుడు ఇంకా నేను కొత్త విషయాలు నేను కూడా నేర్చుకుంటాను. సో ఈరోజు కూడా మరి ఒక ప్రశ్నతో ఆరంభించాలని నేను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ఆన్సర్ చక్కగా చేస్తారని నాకు తెలుసు, అయినప్పటికీ కూడా అడుగుతాను. రైట్, మీ టైటిల్ చూసాను కదా, శంకర్ నాకు ఫోటో పెట్టిండు. సంఘం యొక్క గొప్ప అవసరత ఏమిటి? సంఘం యొక్క గొప్ప అవసరత ఏమై ఉన్నది చెప్పాలా? మీకున్న ఆలోచనలు టక్కన పక్కలో చెప్తుంది నువ్వు చెప్పుడు కాదు, నువ్వేమనుకుంటున్నావు? గాస్పల్, వెరీ గుడ్, గాస్పల్. ఇంకా ఎవరు చెప్పారు నీకు? మీ డాడీ ఏమన్నా అందించిందా? ఓకే, ప్రార్థన. ఇంకా సత్యం. ఓకే, చెప్పండి బ్రదర్స్. లాస్ట్ బెంచ్. క్రైస్ట్. వండర్ఫుల్. అదే క్రీస్తు. ఇంకా సంఘానికి ఏం అవసరం ఉంది? యూనిటీ, కరెక్షన్, లవ్. ఇంకా ఏం అవసరం ఉంది? సిస్టర్స్ మీరేమనుకుంటున్నారు? పాస్టర్ అవుతున్నావా? తప్పకుండా ఈయననే పాస్టర్ పెట్టుకోండి మీరు దయచేసి. చైతన్య. ఓకే, పాస్టర్ తప్పకుండా ఉండాలి. పాస్టర్, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. హోలీనెస్, మిషన్స్, మిషనరీస్, ఇంకా డిసైపుల్షిప్. ఇవన్నీ కూడా కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా సంఘానికి అవసరం. వాటన్నిటిలో నేను అత్యంత అవసరమైంది ఏమనుకుంటున్నాను అంటే ప్రార్థన. ఇవన్నీ కూడా ఫలభరితంగా, ప్రభావితంగా, గొప్పగా జరగాలి, దేవునికి మహిమ తీసుకురావాలంటే మొదట ప్రార్థన జరగాల. ప్రార్థన జరగకుండా ఇవేవి కూడా ఫలవంతంగా పనిచేయవు. ఎంతమంది వస్తారు నాకు తెలియదు. ప్రార్థన కూడిక పెట్టినప్పుడు అందరు వస్తారా? జనరల్గా అయితే సంఘానికి నేను ఆయా సంఘాలకు తిరుగుతూ ఉంటాను, ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి నేను అడుగుతుంటాను అక్కడ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే ఒక 100 మంది ఉంటాం సార్. ప్రార్థన కూడిక పెట్టినప్పుడు ఎంతమంది వస్తారా అంటే 10 మంది వస్తారు సార్ అంటే దశమభాగం ఇచ్చినట్టు చెప్తారు. అంటే ప్రార్థనకు అంత ప్రాముఖ్యత లేదు అన్నట్లుగా వాళ్ళ భావన. కానీ ప్రార్థన చాలా ప్రభావితమైనదని మనం లేఖనాల ద్వారా మరియు సంఘ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా జరగాలి. ఇంకొక ప్రశ్న ఏంటంటే అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుని మీద ఆధారపడడానికి. ఇంకా చేసేది దేవుడే కాబట్టి, రైట్, వెరీ గుడ్. అది ఆజ్ఞ. ఓకే, గుడ్. దేవుని మహిమపరచడానికి. ఇంకా అది నాకు కావాల్సిన ఆన్సర్. ప్రార్థన అంటే మనం చాలాసార్లు దేవుని మీద ఆధారపడము, దేవుడు కార్యాలు చేయడము, దేవుడు పనులు చేయడము. అఫ్కోర్స్ వినోద్ చెప్పిండు సంఘానికి ఉన్న గొప్ప అవసరం ఏంటంటే క్రైస్ట్, ప్రార్థన, క్రీస్తు, అదేవిధంగా క్రీస్తుతో సహవాసం చేయడం. అర్థమైందండి? చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే
దేవుడు మనల్ని అందరినీ ఆయన కోసం సృష్టించుకున్నాడు. అవునా కదా? ఆయన కోసమే సృష్టించుకున్నాడు. తన మహిమ కోసమే సృష్టించుకున్నాడు. ఆయనతో మనం సహవాసములో, సంబంధములో ఎదగకుండా ఇంక ఏది కూడా ఫలవంతంగా చేయలేము. నిజంగా ఏ విషయంలో కూడా సంపూర్ణమైన సంతోషంగా, ఆనందంగా బ్రతకలేమండి. మనకు అత్యంత అవసరమైంది ఏంటంటే క్రీస్తుతో సహవాసం. ప్రార్థించడం అంటే ఏదో మన అవసరతలు తీర్చుకోవడం మాత్రమే కాదు. అవసరతల కోసం ఏటీఎంకి వెళ్ళినట్టుగా, ఏటీఎంకి వెళ్తాంగా, అవసరత క్యాష్ అవసరం ఉంటే ఏటీఎంకి పోతాం. మనం ఏటీఎంకి వెళ్ళినట్టుగా కాదు ప్రార్థన అంటే. మన అవసరతలు తీసుకోవడం కాదు. ప్రార్థన అంటే ప్రభువుతో సహవాసం అండి. ఆ డిజైర్, ఆ కోరికతో మనం వెళ్ళాలి ప్రార్థనలోకి. మన అవసరతల తర్వాత మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి కదా. మీకు ఏం కావాలనో నాకు తెలిసి నేను ఇస్తా అన్నాడు. నేను అడగకూడదని చెప్పట్లేదు, కానీ మొట్టమొదట క్రీస్తుతో సహవాసానికి మనం పిలువబడ్డాం. క్రీస్తుతో సహవాసానికి మనం పిలువబడ్డాం. దేవుడు మనకు ఆ సహవాసం లేదు. పాపములో, అంధకారంలో, చీకట్లో మనం సచ్చిన వారిగా ఉండే. గాస్పల్ మీ సంఘం విన్నంతగా వేరే ఎవ్వరు కూడా వినలేదని నాకు తెలుసు. ఎందుకంటే శంకర్ను చూస్తే గాస్పల్ తప్ప మాకేం గుర్తురాదు. నేను మళ్ళీ మళ్ళీ గాస్పల్ రిపీట్ చేయను, కానీ మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటే అసలు దేవుడు అంటేనే మనకు తెలియదు. ఎవరో మనం ఎక్కడి వారమో అసలు మనం ఎందుకున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు. ఎందుకు అంటే దేవునితో సమాధానపరచడానికి, క్రీస్తుతో సమాధానపరిచి ఆయనతో సహవాసంలోకి రావడానికి. మొదటి యోహానులో యోహాన్ అంటాడు కదా, మన సహవాసం అయితే క్రీస్తుతో కూడాను, తండ్రితో కూడాను, ఆయన కుమారుడని యేసు క్రీస్తుతోనూ కూడా ఉన్నది అని చెప్తాడు. మనం ఏ విధంగా సహవాసం చేస్తాం దేవునితో? ఒకటి బైబిల్ చదవడం, అది అందరికీ తెలుసు. కానీ ప్రార్థనను మనం సహవాసం చేసినట్టుగా ప్రార్థనలోకి వెళ్తున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. అసలు నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవునితో మాట్లాడాలని, ఆయన చెప్పే మాటలు వినాలని మనం ఎప్పుడైనా ఆశించామా? మీరు ఆలోచించండి. అర్థమైందా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నదే ఆయనతో సహవాసం చేయాలని. మనం ఇక్కడ సహవాసం చేయకుండా మళ్ళీ ఎప్పుడో సహవాసం అక్కడ చేస్తామని అనుకోకండి. అక్కడ వెళ్ళి సహవాసం చేసేది ఇక్కడి నుంచే డెవలప్ చేసుకోవాలి. ఆయనను అడగడం, ఆయనను చూడడం, ఆయనను తెలుసుకోవడం. వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం మనం, కానీ ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటున్నామా? దేవుని కృపలో మేము మా బోర్న్ అగైన్ ఎక్కడ జరిగింది అంటే ఒక నార్మల్ అంటే పెంటకోస్టల్ చర్చిలో జరిగింది. మాకు టీచింగ్ సరిగా లేకుండే. మేము అక్కడ నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా ఏం ప్రార్థన చేయాలనో కూడా సరిగా తెలియదు. కాకపోతే దేవునితో సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి అనే విషయాలు మేము తెలుసుకున్నాం. తర్వాత దేవుడు అద్భుతంగా మమ్మల్ని బైబిల్ కాలేజ్కి నడిపించడం, ఆ నుంచి మేము పరిచర్యలకు వెళ్ళడం చూశాం. కానీ దేవునితో సహవాసం చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. మనకు ప్రధానమైన ఆజ్ఞ ఏంటి కదా? దేవుణ్ణి ప్రేమించాలి కదా. దేవుణ్ణి ప్రేమించాలి అన్నప్పుడు మనం ఏ విధంగా ప్రేమించగలుగుతామంటే మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా. అంత మాత్రమేనా? మనం ప్రేమించే వ్యక్తులతో మనం సమయం గడపడానికి ఇష్టపడుతుంటాం కదా. దేవునితో సమయం గడపడం కూడా, ఇమోషనల్గా ఆయన సన్నిధిలో కూర్చోవడం కూడా ఆయనను ప్రేమించడమే, ఆయనను తెలుసుకోవడం, ఆయనలో ఆనందించడం. ఎంతమందికి ఈ ప్రత్యేకంగా అంటే మనం ప్రార్థనకు అందరం చేస్తాం, ప్రార్థన చేస్తున్నట్టు అందరం చేస్తున్నాం అంటాం, చేస్తున్నట్టు సంఘంగా చేస్తున్నాం, వెరీ గుడ్, మంచిది. కానీ దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవునితో స్నేహం చేయాలని, దేవుణ్ణి నిజంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడాలని ఎంతమంది మీ ప్రార్థనలోకి వెళ్తున్నాం?
అసలు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి మనం కోరుకుంటాం. దేవుడు నా జీవితంలో రియల్గా ఉండాలా, ప్రత్యక్షపరచబడాలా, నా జీవితంలో ప్రత్యక్షపరచబడాలని దేవుణ్ణి అమితంగా ఆశిస్తాం. మనం కోరుకుంటే మనం దేవునితో ఖచ్చితంగా ఎక్కువ సమయం గడుపుతాం కదా. సో ఈ దినాల్లో చాలామంది ప్రార్థన అంటే చాలా లైట్గా తీసుకుంటారు, లేకపోతే బోరింగ్గా ఫీల్ అవుతారు. సో ఏది ఇష్టం మరి మనకు ఇష్టం ఉన్న వాటిలో చాలా టైం మనం సమయం గడుపుతుంటాం, అవునా కాదు? చాలా గడుపుతామా లేదా? అరే జర మెడలూపురు భయ్, గడుపుతామా లేదా? అన్ని టైంలు అన్నిటికి ఇస్తాం. కానీ దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, నీ పూర్ణ హృదయంతో, బలముతో, శక్తితో నువ్వు నన్ను ప్రేమించాలా. నీ కోసం నేను ప్రాణం పెట్టినా, నిన్ను ప్రేమించినా, ఈ విధంగా నిన్ను ప్రేమించినా అని చెప్పిండు దేవుడు. అదేవిధంగా నువ్వు నా కోసం నన్ను ప్రేమించాలి, నా కోసం నువ్వు బ్రతకాలి, నా కోసమే నిన్ను సృష్టించుకున్నాను. చాలా లేఖన భాగాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16, రోమిలకు రాసిన పత్రిక 11:36, ఇవన్నీ కూడా దేవుని కోసమే మనం సృష్టించబడ్డామని. మరి దేవుని కోసం సృష్టించబడ్డాము, దేవుని కోసం రక్షింపబడ్డాము. మరి దేవునితో సమయం గడపడం మనకి ఇష్టం లేదంటే, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ మనకు లేనట్లయితే మనం దీన్ని ఏమందాం మరి? అంటే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, నిజంగా దేవుని మనం కోరుకుంటున్నామా అనేది ఆలోచించాలా. ఒకవేళ ఈ ఆశ, దేవునితో నేను సమయం గడపాలా, నేను కొన్నిసార్లు కూర్చుండి దేవుని సన్నిధిలో చెప్తుంటా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభువా, ఐ లవ్ యూ లార్డ్ అని చెప్తుంటా. ఈవెన్ సమాజంలో ఉన్నప్పుడు కూడా చెప్తుంటా. నేను ఎక్స్ప్రెషన్ చేయాలా, మాట్లాడాలి ఆయనతోని. అర్థమైందా? ఈరోజు ఉదయం కూడా అసలు ఎంత అద్భుతంగా ఉండేనో సమయం. ఏం అడగలే, ప్రభువా మొత్తం దుమ్ము రేగటట్టు నన్ను వాడుకో అని చెప్పలే, అవసరమే లేదు. నీ నామం మహింపరచబడాలా, నువ్వు నాకు కావాలా. ఎప్పుడు వస్తావు? ఒక ప్రశ్న వేస్తే ఇంకోటి, మీరు వెన్ వాజ్ ద లాస్ట్ టైం? ప్రభు రెండో రాకడ గురించి చివరిసారిగా నువ్వు ఎప్పుడు ఆలోచించినావు? నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నేను అడుగు, చెప్తా. చివరిసారి ఎప్పుడు యథార్థంగా ఈరోజు నువ్వు ఆలోచించినావా? లాస్ట్ వీక్లో ప్రభు త్వరగా రమ్ము ప్రభువా అని మీరు ఎవరైనా ఆలోచించారా? అంటే నీకు ఇష్టం లేదు ప్రభుని చూడాలని. ఇది క్షణకాలం తమ్ముడో, ఇది ఉండేది ఈ భూమి మీద క్షణమే. దీనికి అసలు నిత్యత్వంలో అసలు విలువే లేదు. ఈ టైంకి జీరో అయిపోతుంది. శాశ్వతంగా యుగయుగాలు ఆ మహోన్నతుడైన దేవునితో మనం ఉండబోతున్నాం. ఎంత ఎక్సైటెడ్ ఉండాలి మనం ఆయనను ఎదుర్కోవడానికి, ఆయనను చూడడానికి, ఆయనను ప్రకటించడానికి. సో ఇవి కొంచెం ఆలోచించవలసిన విషయాలు, మనం ఆలోచించవలసిన విషయాలు. ఎక్కడనో పొరపాటు జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఒకవేళ ఈ ఆలోచనలు, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రార్థనలో దేవుని కోసమే ప్రార్థనలకు వెళ్ళాలి అనే ఆలోచన మనకు లేనట్లయితే ఎక్కడో మన ఆత్మీయ జీవితంలో పొరపాటు జరుగుతుంది అని నేను అనుకుంటాను. ఆ ఏటీఎంకి పోయినట్టు కాదు కదా, అర్థమైందా? అవసరతలు ఉన్నప్పుడే కాదు, అవసరతలకు మించిన వాడు దేవుడు. ఆయన కంటే ఉత్తమమైంది ఏమైనా ఉందా అండి? లోకంలో ఉందండి? లేదు అని చెప్తారు. ఆయన కంటే మంచివారు ఎవరైనా ఉన్నారా? నీ భార్య, నీ భర్త, ఎవరైనా? మనము ఫ్యామిలీ టైం, ఫ్రెండ్స్ టైం, చర్చ్ టైం, అన్ని టైమ్స్ పెడతాం మనం. ఇదేదైనా కూడా దేవుని కంటే ప్రేమ గలదా? చెప్పండి. నా భర్త దేవుని కంటే ప్రేమ గలవాడా? దేవుని కంటే ఉత్తమమైన వాడా? నా స్నేహితులు అంతకంటే మంచివారా? ఆయన అందరికంటే మంచివాడు. ఆయన గొప్పతనం మనందరికీ తెలుసు. మరి ఆయనతో సమయం గడపడానికి ఎందుకు టైం ఉండదండి? డిజైరింగ్ గాడ్ బుక్ చదువుతాం, అందరు చదివిన అనుకుంటా. డిజైరింగ్ గాడ్ అంటే జాన్ పేపర్ మీ అడ్డా.
కదా, కానీ వీ డోంట్ డిజైర్ గాడ్. బుక్కులు చదువుతున్నాం, బుక్కులు చదువుతున్నాం, మంచిది, వెరీ గుడ్. కానీ దేవుని దగ్గరికి నడిపించాలా, అవి నడిపిస్తున్నాయి. వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా మనం చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం. వాళ్ళు చేశారు, జీవించారు. ఈ తరములో నువ్వు దేవుని కోసం ఏమైనా చేయాలంటే మొదట నువ్వు దేవునికి సమీపంగా రావాలా, దేవుని తెలుసుకోవాలా, అక్కడ నుండి నీ పరిచర్య ఆరంభించబడాలా. అది అండి, దేవుణ్ణి ప్రేమిస్తేనే మనం ఏదైనా ప్రేమతో చేయగలుగుతాం, ప్రాణాలు కూడా పెట్టగలుగుతాం. అర్థమైందా? సో దేవుని ప్రేమించండి, దేవునితో సమయం గడపండి. అర్థమైందా? నేను ఈ దినాల్లో ఆయా సంఘాలకు వెళ్తున్నప్పుడు ఎక్కువగా నేను గాస్పల్ మాట్లాడుతున్నా, సువార్త చెప్తున్నా. కానీ ఇట్లాంటి వాక్యానుసారమైన సంఘాలకు వచ్చినప్పుడు మాత్రము ప్రార్థన గురించి మాట్లాడుతున్నా. ఇది మిస్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. నేను కొన్ని సంఘాల్లో చూస్తున్నాను, గమనిస్తున్నాను. కానీ ఆ డివోషనల్ లైఫ్, దేవునితో ఆ ఏకాంత సమయం గడపడం, దేవునిలో ఆనందించడం, దేవుని సన్నిధిలో, అన్నా నేను ఈ దినమంతా, ఈ రాత్రంతా దేవునితో గడిపానన్నా, ఇది చాలా బాగుంది నాకు అని చెప్పే సాక్ష్యాలే లేవండి. ఈ 30 years, ఈ 30 సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో ఆ దినాల్లో ఉన్న ప్రార్థన జీవితాలు కూడా ఈ దినాల్లో ఉన్న సంఘాల్లో కనిపించడం లేదు. ప్రార్థన లేకుండా, దేవుడు లేకుండా మనం చేయాలనుకుంటే అది పొరపాటే. ఈవెన్ దేవుడు ఇంకా ఈ విధంగా చేస్తున్నాడు కదా అని మీరు అనుకుంటే, ఆయన ఇంకా మన బలహీనతలను గమనించి, అంటే మన బలహీనతల్లో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. మనం ఏదో అద్భుతంగా చేస్తున్నామని కాదు. చాలామందిని చూస్తాం, మనం భక్తుల గురించి చదువుతున్నాం, వారు ఏ విధంగా దేవుణ్ణి ఆశించారు, కోరుకున్నారు. మీరు చెప్పండి, దేవుని కంటే ఉత్తమమైంది మీకు ఏముంది మీ జీవితంలో? అంతకంటే, దేవుని కంటే ఎక్కువైంది ఏదైనా ఉందా చెప్పండి. మరి ఏమైతుంది భయ్ ఆయనతో సమయం గడిపితే? అంటే నువ్వు దేవుని నిజంగా, ఇంతకుముందు వాడినాం, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఏంటది రుచి చూచి చూడడం అంటే ఏంటి? అనుభవించడం. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాల వరకు మాట్లాడతాడు. అక్కడ కొత్త నిబంధనలో కూడా ఆపేక్షించడం, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ఆపేక్షించడం గురించి మాట్లాడతాడు. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలనే మన జీవితాలు మార్చబడతాయని అక్కడ చెప్తుంటాడు. సమస్త దూషణ దుష్ట మాటలు మానివేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యం అనే పాలను ఆపేక్షించండి అని మాట్లాడతాడు. అక్కడ పేతురు గారు మాట్లాడతాడు కదా. ప్రభు దయాళుడని రుచి చూచి, అంటే అనుభవించడం, తెలుసుకోవడం, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని ఆస్వాదించడం, కోరుకోవడం. అప్పుడే నిజమైన మార్పు మనలో ఇప్పుడు జరుగుతుంది. బ్రదర్స్, సిస్టర్స్, దేవుణ్ణి ఆశించకుండా, దేవుణ్ణి హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా మనం క్రీస్తును తెలుసుకోకుండా మనం ఆయనతో సహవాసంలో ఎదగలేం. దేవుని కృపలో నేను చెప్తున్నా, ఇది గొప్పతనం కాదు. ఈ 30 years క్రిస్టియన్ లైఫ్లో ఈ మధ్య కాలంలో తప్ప ఒక 2-3 years కొంచెం తక్కువైపోయింది ఆరోగ్య పరిస్థితిని బట్టి. నా డివోషన్ లైఫ్, నేను పెద్ద బోధకుని కాదు, థియాలజియన్ని కాదు, నాకు చదువు రాదు, మీకు చెప్పినా కదా. కానీ ప్రార్థన చేయడం, ఉదయమే 3 గంటలకు 4 గంటలకు లేచి ప్రార్థన చేయడం, దేవునితోని సమయం గడపడం నన్ను ఆయన పరిచర్యలో ముందుకు నడిపించింది. నా జీవితాన్ని మార్చుకోవడానికి, దేవుని వైపు చూస్తున్నప్పుడు నేనెంత వరస్ట్గాని, ఎంత బలహీనును, క్రీస్తును తెలుసుకోవడానికి నా ప్రార్థనా జీవితం నాకు బలాన్ని ఇచ్చింది. ఇంకా నేను బలహీనంగా ఉన్నాను, ఇంకా నేను ప్రార్థనలో ఎదగడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఉదయం కూడా అడిగాను, దేవా ఒక్క వరం నాకు కావాలా. 27వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. అది 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను
వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈరోజు ఉదయం అడిగానండి. ఇది ఏమడగలే యథార్థంగా చెప్తున్నా. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ 4 o'clock స్తుతిస్తూ నాకేమద్దు ప్రభువా, నువ్వు కావాలా, నిన్ను తెలుసుకోవాలా, నీలో అసలు నీకంటే ఉత్తమమైనది నాకు ఈ జీవితంలో ఏమి లేదు, నిన్ను తెలుసుకోవాలా, నువ్వు కావాలా ప్రభువా అని చెప్పేసి అడిగిన. ఇదండి ప్రార్థనకి వెళ్ళడానికి కారణమై ఉండాలి. అవసరతలు దేవుడు ఆయన పిల్లలం, తెలుసా? ఆయన పిల్లలం. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనందరికీ పిల్లలగుటకు అధికారం ఇచ్చిండ. నీకు తెలుసా, పిల్లలు అనే దాంట్లో కూడా ఇంటిమసీ ఉంది, సంబంధం ఉంది. ఆయన మన తండ్రి, మనం పిల్లలుగా మన తండ్రితో మనం సహవాసం చేయకపోతే ఏం పిల్లలమండి? అవునా కాదా? కాబట్టి దేవునితో సహవాసం చేయడం మనం నేర్చుకోవాలి. ఇది అత్యంత సంఘానికి అవసరం. నేను ఇండివిజువల్స్ని సంఘం నుంచి వేరు చేయనండి. ఒంటరి క్రైస్తవుడు అనేది లేదు. అర్థమైందా? ఇండివిజువల్గా దేవుడు మనల్ని రక్షించాడు, కానీ సంఘములో ఉండడానికి, సంఘముగా ఆయన పిల్లలుగా ఆయనను ఘనపరచడానికి, మహిమపరచడానికి సంఘముకున్న గొప్ప అవసరత ఏంటంటే దేవునితో సహవాసం, ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. దేవుడు తెలుసు అన్నాడుగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చూస్తే చాలా స్పష్టంగా ఉంది. మీకేం కావాలో నాకు తెలుసు. దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసుగా మీరు? ఏడున్నాడండి? ఎక్కడున్నాడు? యూదారణ్యంలో ఉన్నాడు ఆయన. సౌలు చేత, అంటే సౌలు, కింగ్ సౌలు ఆయన గెదుముతున్నాడు ఆయనను చంపేయాలని. అలాంటి పరిస్థితుల్లో ఉండి ఏమడుగుతున్నాడు? ఒక్క వరం కావాలి నాకు, ఒక్కటే వరం అడుగుతున్నా నేను. ఏంటంటే నీ సన్నిధిలో నేను నా జీవితకాలం ఉండగోరుతున్నా, అది నాకు దయచేయి. ప్రతి క్రైస్తవునికండి దేవుడు మనల్ని సృష్టించుకున్నది ఆయన కోసం, ఆయనతో ఉండడానికి, ఇక్కడ నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనం దాన్ని పక్కకు పెట్టేసి ఇంకోదో కావాలి, ఇంకోమో చేయాలని మొత్తం ఏమంటారు స్ట్రాటజీస్ వేస్తుంటాం బాగా. మనం ప్రణాళికలు మంచిదే, వెరీ గుడ్, కానీ దానికి మించి దేవునితో నువ్వు సమయం గడపాల. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు తన స్వారూప్యమందు మనల్ని సృష్టించాడు అంటే దాని అర్థం ఏంటండి? ఎందుకు సృష్టించాడు? మనంతటా మనము మన ఇష్టానుసారంగా స్ట్రాటజీస్తో బ్రతకడానికి కాదు, ప్రణాళికలతో బ్రతకడానికి కాదు. దేవునితో మనం ఉండాలని, దేవునితో సహవాసంలో ఉండాలని, ఆయన సన్నిధిలో సంపూర్ణ తృప్తితో, ఆనందంతో మనం బ్రతకడానికి. ఎలా ఉంటుందండి జీవితం? ఈ దినాల్లో చాలా చిన్న చిన్న విషయాలకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు బాధపడి కృంగిపోతున్నారు. దేవుని సన్నిధిలో సమయం గడపండి. సంఘం ఉంది, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఆదరించుకోవడం, కానీ దేవుని నుండి వచ్చే సమాధానం గొప్పది. ఈ మన కౌన్సిలింగ్స్ అన్నీ కూడా ఎక్కడికి నడిపించాలంటే ఆయన దగ్గరికి నడిపించాలా. దేవుని సన్నిధికి, దేవునితో కనెక్ట్ కావాలా, దేవుని నుంచి బలం పొందుకునే విధంగా ఉండాలా. అర్థమైందా? దేవునితో సమయం గడపలతమే. ఆయన అంటున్నాడు, ఒక వరం అడిగినా నేను దాన్ని వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కోరుకుంటున్నాడు? మనమైతే ఈ కాంటెక్స్లో, ఈ సందర్భంలో అలాంటి పరిస్థితి వస్తే ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో పోతాం. అయ్యా మాకు ఎట్లానే చేసి ప్రొటెక్ట్ చేయండి, మా పరిస్థితి ఇది, మా సీఎం
మమ్మల్ని టార్గెట్ చేసిండు, ఇక మేము బతకం, మేము నువ్వు ఏ విధంగానైనా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని పైరోగులు చేయడు, అది చేసుడు ఇది చేసుడు ఇవన్నీ చేస్తుంటాం. అఫ్కోర్స్ అక్కడ కూడా దావీదుకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఆయన అంతరంగంగా కోరుకునేది ఎవరినంటే దేవుణ్ణి, దేవుని యొక్క సన్నిధిని. మనం ఆ విధంగా కోరుకుంటున్నామా? అందుకనే తమే ప్రార్థన జీవితాలు బోరింగ్. అర్థమైందా? ఎందుకు 10 మంది వస్తున్నారు? ఎందుకంటే దేవునితో సమయం గడుపుతున్నాం. సృష్టికర్త అనే దేవుడు, ఆయన గొప్పతనం గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నాం. కాబట్టి దేవునితో సమయం గడపడం మనకు బోరింగ్ ఉంది. అది కాదు. అర్థమైందా? ఎప్పుడు కూడా దేవుని యొక్క గుణలక్షణాల మీద మనం ధ్యానం చేయాలి. సుందరుడు అనే మాట వచ్చింది ఇంతకుముందు పాట పాడుతున్నప్పుడు. అంటే ఆయనకు స్వరూపమైన రూపమైన లేదట, ఆయన క్యారెక్టర్, ఆయన గుణం అది అంట. నేను సుందరుడు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన గుణం అది, దేవుని యొక్క గుణం, ఆయన మంచితనము, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. ఆయన గుణలక్షణాల మీద ధ్యానం చేయాలి. ఆయనను తెలుసుకోవాలి, ఆయనలో తృప్తి కలిగి ఆనందించాలి. అక్కడి నుండి మన క్రైస్తవ జీవితం ఆరంభించబడాలండి. ఏవైనా ఆదిమ సంఘం కావచ్చు, అపోస్తుడైన పౌలు కావచ్చు, మన శంకర్ అది చేస్తున్నాడు, షార్ట్లో చెప్తున్నాడు. ఆయన రక్షణ పొందిన వెంటనే ఏం చేస్తున్నాడు? ప్రేయర్ చేసిండు. ఆయన ఏం ప్రేయర్ చేసిండో మనకు అక్కడ రికార్డ్ లేదు. మొత్తానికైతే దేవునితో సమయం గడిపిండు. రక్షణ పొందిన అపోస్తుడైన పౌలు రక్షింపబడ్డ వెంటనే ఏం చేసిండు? ఆయన కళ్ళు పోయినాయి, ప్రార్థన చేస్తుంటే, కానీ వెళ్ళు తొందర పెట్టిండు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు. సో అండ్రూ మీరు ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటాడంటే, మనిషి పని చేసినంత కాలం పని చేస్తాడంట. ఆ మనిషి ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడంట. అర్థమైందా? మనము దేవునితో సహవాసం చేయాలా? దేవుని కార్యాలు జరగాలి అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా? అర్థమైందా? సో మళ్ళీ మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్తో కాదు వెళ్ళేది. ఇది మంచి ఉదాహరణకు మనకు ఉన్నది. కానీ మనం దేవుణ్ణి చూడడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిలో ఆనందించడానికి మనం వెళ్ళాలి. కానీ నాకు ఇది ఇస్తే నేను సంతోషంగా ఉంటా, ఇది జరిగితే నాకు వివాహం అయితే నేను సంతోషంగా ఉంటా, లేకపోతే ఆ కంపెనీలో జాబ్ దొరికితే నేను సంతోషంగా ఉంటా, ఇంకేదో కాదండి. నీ సంతోషము క్రీస్తే, నీ ఆనందము క్రీస్తే ఉండాలా. అర్థమైందా? అలాంటప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఒడిదొడుకులు, వాటికి నువ్వు డిసప్పాయింట్ కావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవు. ఎందుకు అంటే క్రీస్తే నీ సంతోషమై ఉన్నాడు, నీ ఆనందమై ఉన్నాడు. నిజంగా నేను మిషన్ ఫీల్డ్లో తర్వాత ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నాకు జరుగుతున్న సంఘటనలు చూస్తే ఎప్పుడో వదిలిపెట్టిపోవాలా, ఎప్పుడో సేవను వదిలిపెట్టిపోవాలా. కానీ క్రీస్తు పైన నేను ఫోకస్ చేసిన, క్రీస్తును చూస్తూ ఉన్నా. భయంకరమైన శ్రమలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితులు. ఫస్ట్ మాకు పాప జన్మించిన తర్వాత 9 ఇయర్స్కి బాచి. ఈ మధ్యకాలంలో సుమారు శంకర్ వీళ్ళకి తెలుసు, ఒక 4 అబోర్షన్స్ అయినాయి. ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఎందుకు తెలుసా? సరైన పోషణ లేక, సరైన ట్యాబ్లెట్స్ కూడా కొనుక్కునే పరిస్థితి లేక. ఫస్ట్ బాబు పుట్టి చనిపోయినాడు ఉన్నప్పుడైతే ఎక్స్రే కూడా తీయడానికి డబ్బులు లేకుండండి. కానీ నా భార్య ఉందండి, సంఘం ఎదుట చెప్తున్నా, మేము బాధపడలేదు, అసలు వాటి గురించే ఆలోచించలేదు. ఎందుకంటే మా ఫోకస్ అంతా క్రీస్తు మీదనే ఉండే, ఆయన సువార్త పైనే, దేవుడి రాజ్యవ్యాప్తి మీదనే ఉండే. అలా ధైర్యంగా ఉంటామండి, సంతోషంగా ఉంటాం. మా టీంలో మేము కలిస్తే గొప్పగా నేను అనుకుంటా, నేనే ఆనందంగా ఉన్నా అనుకుంటా, చాలా సంతోషంగా ఉంటాం. ఉండాలి, మనం క్రీస్తు ఉన్నాడు కాబట్టి, క్రీస్తుని తెలుసుకుంటున్నాం కాబట్టి. సో దావీదు కూడా అలాంటి శ్రమల్లో దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏం అడుగుతారు చెప్పండి?
దేవుడు ప్రత్యక్షమైంది ఇక్కడ యేసుప్రభు. మీకేం కావాలి అంటే ఏం అడుగుతారు? పర్ఫెక్ట్. అది చర్చ్ బిల్డింగ్ పెద్దది కావాలి. ఓకే, నా కుమారుడా నేను వినను. సరే, తప్పు కోరుకున్నావు నువ్వు, చెప్పు. ఏం కోరుకుంటారు చెప్పండి యథార్థంగా మీ హృదయంలో. ఇంతకుముందు అనగా మీరు హృదయంలో నిలబడండి అని. ఇప్పుడు కూడా మీరు హృదయంలో నిలబడండి. ఏం కోరుకుంటారు? క్రీస్తు కంటే ఏమి ఉత్తమమైంది మనకు? ఆయనను ప్రేమించాలండి. దానికి పిలువబడ్డం మనం. ఆయనను ఆశించాలి. దానికి కదా దేవుడు మనల్ని సృష్టించుకున్నది. ఆయన సృష్టించుకున్నాడు, ఆయన స్వారూప్యంలో సృష్టించుకున్నాడు. మనమే వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయినాం. కానీ దేవుడు తన కోసం మనల్ని సృష్టించుకున్నాడు. మరి ఎవరు కావాలా? అసలు నువ్వు అనుకున్నావు అనుభవి ఇక్కడ పుడుతానని? నువ్వు అనుకోనే లేదు. సరే, ఏదో వచ్చిన తర్వాత భయంకరమైన పాపంలో చచ్చిపోతుంటే దేవుని కృప ద్వారా రక్షింపబడి దేవునిలోకి క్రీస్తులోకి వచ్చిన తర్వాత బైబిల్ అంతా కూడా నేను అని దేవుడు చెప్తుంటే మనం ఏం కోరుకుంటున్నాం? మరి ఏం ఆశిస్తున్నాం? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా ఇవి మనల్ని హింసిస్తాయి. అవి కాదు, అర్థమైందా? దేవుణ్ణి ఆశించండి, దేవుణ్ణి కోరుకోండి. అక్కడ దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ఏం చేయాలో నేను చెప్తున్నా కదా, అర్థమైందా? దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అక్కడి నుంచి రావాలా మీ పరిచర్య. మామూలు సీదా విద్యలేనోడు బాయ్, 6వ తరగతి, బయోడేట్ అంటే కూడా తెలియదు. అలాంటి వాడిని దేవుడు వాడుకున్నాడా లేదా? ప్రజలను రక్షించాడా లేదా? అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉన్నాడు బాయ్. మీరు మంచి విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మంచి యవ్వన బలంలో ఉన్నవారు. కొంతమందికి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా ఇంకా కాలేదు. ఇది మంచి సమయం తమ్ముళ్ళు. దేవుని తెలుసుకోండి. యేసుక్రీస్తు ఎవరో మీకు అర్థమైంది. కానీ ఆయనను ప్రేమించండి, ఆయనతో సమయం గడపండి. ఇంకో కీర్తన భాగం కూడా ఉంటుంది కదా దేవుని ఆశించేది. మీ అందరికీ తెలుసు ఏంటిది? 63వ కీర్తనలో కూడా మాట్లాడతాడు అదే కదా. ఏం మాట్లాడతాడు? 63వ కీర్తనలో ఒకసారి చదవండి ఎవరైనా. నీళ్లు లేక ఎండియున్న దేశమందు ఇదండి దేవుణ్ణి ఆశించడం, కోరుకోవడం. ఏదో కథ రాయాలే, దేవుని వాక్యం ఇది. అట్లెట్లుంటుంది కాదు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కోసము తృష్ణగొనుచున్నదంట. వాళ్ళ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అర్థమైందా? ఇది యూదారణ్యం. ఇంతకుముందు చెప్పింది కూడా డిఫరెంట్ సౌల్ కాంటెక్స్ట్లో. ఇది యూదారణ్యంలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఇది మాట్లాడుతున్నాడు. నా ప్రాణం నీ కోసం తృష్ణ కొనుచున్నదంట. దేవుని కోసం తృష్ణ కొనుచున్నది. అలాంటి పరిస్థితుల్లో కూడా అంతగా దేవుణ్ణి కోరుకోవడము, ఆశించడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా దేవుడు అంటే ఎవరో ఆయనకు అర్థమైంది. దేవుడు ఎలాంటి వాడో ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ విధంగా కోరుకుంటున్నాడు. నువ్వు దేవుణ్ణి కోరుకోవడం లేదు, ఆశించడం లేదు, నీ ప్రాణం ఆయన కోసం తృష్ణగొనడం లేదు, ఆయన సన్నిధిలో గడపాలనే ఆశ నీకు లేదు అంటే కారణం నువ్వు దేవుణ్ణి సరిగా ఇంకా తెలుసుకోవడం లేదు అన్నమాట. నీకు దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైతే నిజంగా కోరుకుంటాం. మనం ఆ స్టేజ్కి రావాలా, దేవుణ్ణి తెలుసుకోవాలా. మనం చదివే ఈ స్టడీ అంతా కూడా
ఈ కూడికలు, టీచింగ్స్ ఇవన్నీ కూడా ఆయనను తెలుసుకోవడానికే, ఆయనను తెలుసుకొని ఆయనతో సహవాసంలోకి రావడానికి. ఇదేంది భయ్, ఈ మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తలేదా? పిచ్చి లేచిపోతుంది చదివినప్పుడు. ఇదేంది ఇంత క్రేజీ ఉన్నారు, ఏంది ఇంత? అది నిజమైన జీవితం అంట నేను, అది నిజమైన జీవితం. 42వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. సూపర్, అందరు కంఠతం కూడా చెప్తారు అనుకుంటుంది. నీ ప్రాణం చివరిసారిగా ఎప్పుడు ఆశపడ్డది? ఎప్పుడు ఆశపడ్డది? నీకు అవసరం ఉంటే మొత్తం ఖచ్చితంగా పోతాం మనం, మన అవసరతలు తీర్చుకోవడానికి కదా. ఎప్పుడు ఆశపడ్డది మీ ప్రాణం? ఇది కంఠతం చేసిన రాలేదా? అందరికి తెలుసా లేదా? దాదాపుగా తెలుసు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు చేరదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. ఎవరు? ఈ కోరాహు కుమారులు రాస్తున్నది. ఇది బాబిలోనియన్ క్యాప్టివిటీలో ఉన్నప్పుడు మందిరము, ఆ చెరసాల అవన్నీ కూల్చివేయబడ్డాయి. మందిరం లేదు. వీళ్ళు గాయకులు, వాళ్ళు పాటలు పాడేవారు, మ్యూజిషియన్స్. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించేవారు. అది మిస్ అయిపోయింది. వాళ్ళ ప్రాణము కొట్టుకుంటుందట భయంకరమైన పరిస్థితుల్లో. విడిపించు ప్రభువా కాదు అక్కడ, అర్థమవుతుందా? మనమైతే ఏమంటాం? విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా అని మనం మొరపెట్టుకుంటాం. అఫ్కోర్స్ విడుదల అవసరమే, తర్వాత జరిగింది. కానీ వాళ్ళు అక్కడ అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది. ఎన్ని సంవత్సరాలైంది దేవుని సన్నిధిలో మంచి సమయం గడపక? ఎన్ని వారాలైంది, ఎన్ని రోజులైంది దేవుని సన్నిధిలో ఆనందించక? ఆలోచించండి. దేవుడు దానికోసం కదా తమ్మి మనల్ని పిలిచింది. ఆయనతో మా సహవాసం అయితే తండ్రితోనూ తన కుమారుడైన యేసుక్రీస్తుతో మేమున్నాం. 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు ప్రభువా, నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో వీరు వాక్యం ద్వారా రక్షింపబడిన వారు మనమందరం కూడా వారితో ఏకమై ఉండాలని, వారు ఒకరినొకరు ఏకమై ఉండాలి, మనతో కూడా ఏకమై ఉండాలని వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంటిమసీ, ఫెలోషిప్, దేవునితో ఐక్యత కలిగి జీవించడం, సహవాసంలో జీవించడం, ఇది అత్యంత ప్రాముఖ్యమైనది సంఘానికి. ప్రతి ఇండివిజువల్కి కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుని దగ్గర సమయం గడపడం, దేవుణ్ణి ఆశించడం, దేవుణ్ణి కోరుకోవడం. కాబట్టి ప్రియమైన సంగమ సహోదరులారా, సహోదరిలారా, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి కోరుకోండి. ప్రార్థనకు వెళ్ళాలంటే ఏదో అవసరతలకు కాదు, నా తండ్రితో, నా ప్రభుతో నేను సమయం గడపడానికి వెళ్తున్నాను. మనకు టైం ఉంటుందా అండి? మనకు ప్రియమైన వారితో ఎట్లా సమయం గడుపుతాం? మన స్నేహితులతో ఎట్లా సమయం గడుపుతాం? ఇప్పటి నుంచి యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే, ఇక మీదట దాసులని పిలువను, 15 జాన్ 15:15లో, ఇక మీదట దాసులని పిలువక స్నేహితులని పిలుస్తాను అంటాడు శిష్యుల గురించి. ఇట్ షోస్ రిలేషన్షిప్, సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. మీరు పిల్లలు అన్నప్పుడు సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ సంబంధంలో మనం ఉండాలి, ఆ ఫెలోషిప్లో మనం ఉండాలా, దేవుని తెలుసుకోవాలా. సో ప్రియ సహోదరులారా, సహోదరిలారా, దయచేసి దేవుణ్ణి మీ జీవితంలో ఎక్కువగా కోరుకోండి, దేవుణ్ణి ఆశించండి, మీరు దీవించబడతారు. అది బ్లెస్సింగ్ అండి. నిజంగా నేను ఆశీర్వాదం అంట. దేవునితో సమయం గడపడం ఒక గొప్ప బ్లెస్సింగ్, అది గొప్ప ఆశీర్వాదం, అంతకు మించింది లేదు. రక్షింపబడ్డాం, దేవునితో సమాధాన పడ్డాం, సంబంధంలోకి వచ్చాం, అది బ్లెస్సింగ్, అది ఆశీర్వాదం. ఎంతో గొప్ప సంతోషం, ఆనందం ఉంటుంది. మీరు ట్రై చేయండి, దేవుని తెలుసుకోండి.
తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆయన లేఖనాలను ధ్యానించండి. దేవుని ఎక్కువగా తెలుసుకోండి. సో కాబట్టి మీరు ఆ విధంగా దేవునితోని ఇంటిమసీలో, స్నేహములో, సహవాసంలో ఎదగాలని, మీరు ఆ స్నేహంలో నుండి దేవుని కోసం గొప్పగా పరిచర్య జరిగించాలని, మీ సంఘము అనేక సంఘాలకు ఒక మంచి మాదిరిగా దేవుని నామ మహిమార్థమై మీరు ఉండాలని, అంత మాత్రమే కాదు, సువార్త కోసం మీలో చాలామంది మిషన్స్కి వెళ్ళాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రభువా మా తండ్రి, నువ్వు చాలా 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 మేము వర్ణించలేము, వివరించలేము, అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. తిరిగి అదేవిధంగా ప్రేమించాలని మీరు ఆజ్ఞాపించారు. అవును ప్రభువా, నీకంటే ఉత్తమమైన వారు, నీకంటే గొప్పవారు, నీకంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఎవరున్నారు తండ్రి? నిన్ను ప్రేమించకుండా మేము ఎవరిని ప్రేమించగలం? మాకు అర్థం కాకనే తండ్రి, మా ప్రార్థనలు కేవలం అవసరతల కోసం అయిపోయింది. మాకు అర్థం కాకనే ప్రభువా, నిన్ను అర్థం చేసుకోనిక ప్రభువా, మా ప్రార్థనలు బోరింగ్గా ఉన్నాయి. ప్రభు, ప్రార్థించడం అంటే నీతో సహవాసం చేయడం, నీతో నీ సన్నిధిలో గడపడం, నీ ముఖమును వెదకడం. ఇదెంత సంతోషకరమైన సమయం తండ్రి. నీ పిల్లలుగా ఈ సమయంలో కూడా మా మధ్యలో మీరున్నారు తండ్రి. నాయనా, నిన్ను మేము సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాం. వి లవ్ యూ లార్డ్ జీసస్. నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా. అయ్యా, మేము బలహీనము, మేము పొరపడుతున్నాం, పడిపోతున్నాం. అయినా నువ్వు అంటే మాకు చాలా ఇష్టం తండ్రి. నీతోని సహవాసంలో మేము ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ సంఘానికి కూడా అలాంటి ఆశను, తృష్ణను మీరు పెట్టండి ప్రభువా. అలాంటి కోరికను మీరు పుట్టించండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నిన్ను తెలుసుకొని నీలో ఆనందించడానికి సహాయం చేయండి నాయనా. ఎస్టీబీసీ సంఘాన్ని మీరు దీవించండి. నీతో సహవాసంలో, ఇంటిమసీలో సంఘం ఎదుగునట్లుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.